నిరాకాశ గీత అన్నట్టు నిరాకాశంలో చూస్తే అమ్మవారు ఆ నిరాకాశంలో నీ తారగా నీకు దర్శనం ఇస్తుంది ఆ తల్లి. ఏమా నిరాకాశ అంటే ఏంటంటే నీలో ఏమీ లేని స్థితి. అదే ఇప్పుడు చెప్పాను కదా, అవ్యక్తము వ్యక్తము కలిసే చోటు ఏదైతే ఉంటుందో అక్కడ ఆమె మహాతారగా నీకు అవతారం, తన దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది అని తారా విద్య గురించి చెప్తున్నారు. ఏమా ఈ మహారహస్యాన్ని ఎరుగ గుర్తు తెలియకపోతే, ఎరుగకపోతే మంత్రశాస్త్రము వృధా. నీకు మంత్రశాస్త్రము, ఈ పూజలు పునస్కారాలు అన్నీ కూడా సాఫల్యము కావు అని చెప్తున్నారు. ఇదే తత్వాన్ని తెలుసుకోండి అని. మనిషి విలువని తెలుసుకొని మనం గౌరవం అనేది పెట్టుకోవాలి. అవునా? వాడి మనసును చూసి మనం గౌరవిస్తాం. వాడు చేసే చేష్టలు యాటిట్యూడ్స్ అంటారు. యాటిట్యూడ్స్ని బట్టే మనకి బంధం గట్టిపడుతుంది. యాటిట్యూడ్స్ బాగుంటే వాడు చేసే కర్త కర్మ క్రియలు అట్రిబ్యూట్స్ అంటారు. ఈ యాటిట్యూడ్ లోపల సరిగ్గా ఉంటే అట్రిబ్యూట్స్ వాడు చేసే కర్మలు కూడా బాగా ఉన్నప్పుడు అది బంధంగా ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అలానే ఆధ్యాత్మికంలో అయినా అది భౌతికంలో అయినా నువ్వు అలా మసులుకో, అందరి దానివే అనిపించుకో, నా వరకు నేనే అని అనిపించుకోకు. అందరూ నిన్ను కోరుకోవాలి. తారాదేవిని చూడండి, అమ్మవారిని అందరూ కోరుకుంటారు. అదే దేవుడు అంటారు దాన్ని. నన్నెవరు కోరుకుంటారమ్మా? ఒక 2, 3 తప్ప. లోకమంతా కోరుకునేది ఏది? ఆ తార. అలా నువ్వు ఉండాలని అంటే జీవుణ్ణి దేవుణ్ణి చేస్తే నీకు అటువంటి మహాస్థితి, మహాతారాస్థితి నీ జీవితంలో ఇస్తుంది అమ్మవారిని. అందరూ నీ చుట్టూ తిరుగుతారని. అర్థమైందా? నువ్వు అందరికీ కావాలని. కొందరికి కాదు, అందరికీ కావాలి. కొందరి కోసం నీ జీవితం కాదు. నీ జీవితంలో కూడా అందరూ నీ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు నీకు ఆనందం. అవునా? నువ్వు ఒక్కదాన్ని అనిపిస్తే ఏముంది? స్వార్థము అంటుంది. ఎంతసేపు ఎంత కూడబెట్టుకున్నా ఏం లాభం ఉండి కట్టుకుపోతారా అన్నట్టుగా ఏడుస్తూ ఉంటారు. అదే నీ జీవితంలో కూడా నా జీవితం నా కోసం ఇవ్వలేదు, నా పిల్లల కోసం ఇచ్చింది, నా భర్త కోసం ఇచ్చింది, పరుల కోసం ఎంతో అంతో ఇతోధికంగా నాకు చేతనైన సహాయం చేయటం, అందరినీ ఆనందపరచటం, ఆ ఆనందాల్లో నేను ఉండటం, కరిగి ఉండటం, ఆ మనశ్శాంతి నాకు అమ్మవారు, ఆ తారాస్థితి నాకు ఇచ్చింది. ఆ ఆనందం శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే మంచి పనులు చేసేవాడు ఎప్పుడు కూడా తారాస్థితే. పేరు కోసం చేసేవాడు చూడండి, పేరు ఉంటుంది కానీ వాడి మంచితనం మర్చిపోతారు. ఓడోటండి, గుడిలో ఏదో కట్టాడు కాటేజు, శిలాఫలకం మీద వాళ్ళ పేర్లు ఇచ్చుకున్నాడు. భార్యాభర్తల పేర్లు ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. అలా శిలాఫలకాల్లోనే నీ ఆనందం పెట్టుకుంటే ఎలా? అది చెప్తున్నాడు, ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి. మనం గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ నోటీస్ చేయాలి నాన్న. ఆ తత్వాలతో గుడి ఉంది. గుడి ఇటుకలు సిమెంట్లతో కట్టలేదు. దాని వెనక ఉన్న అంతరార్థం తెలుసుకున్నాం అనుకో, గుడిలో అమ్మవారు ఇలా పలుకుతోందా నాతో? వెంకటేశ్వరం ఎలా పలుకుతాడు నీతో చెప్పు? గుడి అడుగు పెట్టినప్పుడు ఆయన మాట ఎలా ఉంటుందో చూడు. తన బిడ్డలు వస్తున్నట్టుగా ఆనందం నీకు వస్తుంది. నీకు తెలియని ఆనందం నీలోనే పుడుతుంది. అది అసలైన స్పర్శ అంటే. ఏమ్మా, ఒకళ్ళ ఇంటికి వెళ్ళామంటే భయం భయంగా వెళ్తాం. ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఎక్కడ నుంచోవాలో తెలియదు. వాష్రూమ్ వెళ్ళాలన్నా భయమే. అడిగితే ఏం బాగుంటుంది, అసహ్యంగా ఉంటుంది. బలవంతంగా మనం కూర్చోవాల్సి వస్తుంది. నీకు స్వతంత్రం ఉండదు. అది దేవుడి దగ్గరికి వెళ్ళామనుకో, నీ ఇంట్లో నువ్వు తిరిగినట్టు ఉంటుంది. అమ్మ దగ్గర అమ్మ ఒడి అలా ఉంటుంది. అర్థమైందా? అమ్మ ఒడిలో నువ్వు ఏం చేసినా కూడా తల్లి క్షమిస్తుంది. అది అర్థమవుతుందమ్మా. ఇవన్నీ తెలుసుకోవాలి నాన్న. ఈ రహస్యాన్ని గుర్తు ఎరుకకపోతే మంత్రశాస్త్రం వృధా. మంత్ర జాపిత్యం కన్నా అంతకన్నా వృధా. మంత్రం పండలేదనే దానికన్నా కూడా అంతకన్నా ఎక్కువ ఈ వృధా అవుతుంది. ఇది తెలుసుకోకపోతే అసమంతాత్గా సర్వమునందు వ్యాపించిన నాదాన్ని మన శరీర భువనంలో కూడా వ్యాపించి ఉన్న అదే నాదాన్ని ఏకనాదము చేయటమే తార. ఈ ప్రపంచంలో ఓంకారం అంతా నిండి ఉన్నది. నీ పక్క వాళ్ళు కూడా నీ శ్వాసనే పీలుస్తున్నారు, ఆ శ్వాసని ఇంకో పక్కవాడు పీలుస్తున్నాడు. ఇదంతా సృష్టి అంతా కూడా ఈ నాదముగా ఉన్నదే, నిండి ఉన్నదే.
ఈ నాదాన్ని క్రియాయోగము వలన ఉదాన ప్రాణాన్ని పుట్టించి ఏకనాదం చెయ్యిరా అని చెప్తున్నారు. లేకపోతే ఆ సముద్రంలోనే జీవితము, సంసారము అనే జీవితం అనే శ్వాసలోనే నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి, నదుల్లో దగ్గర, సముద్రాల్లో ఎన్నెన్నో కొట్టుకొని వస్తుంటాయి. అలా నీ జీవితం అలా ఉంటుంది. ఎక్కడ వెళ్తుందో మనకే తెలియదు. ఏ ఒడ్డుకి చేరుతామో కూడా తెలియదు. కొన్ని చెక్కలు ఇటువంటివి చూడండమ్మా, సముద్రంలో కొన్ని సంవత్సరాలు ఏళ్ల తరబడి అలా మధ్యలోనే ఉండి అలా అలా తేలుతూ ఉంటాయి. అలా అటు ఇటు కాని స్థితుల్లో ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. జీవితం ఎంత మరి అమ్మవారు అమ్మవారిని ఈ చిన్న చిన్న దాంట్లోనే నీకు బోధ చేస్తుందమ్మా, పిల్లలకి బోధ చేస్తుంది. అలా చూసామనుకో కరెక్టే కదా. నేను అందరిలా జీవించుతున్నాను ఎందుకు? నాలో అమ్మవారు ఉంది కదా శ్వాసగా. ఈ శ్వాసను నేను క్రియ చేసి దీన్ని శుద్ధి చేసుకొని ఉదాన ప్రాణాన్ని ఉత్పత్తి చేసి ఆ మహత్ అని చెప్పానే, మహామహత్ అని కూడా పేరు. మహత్ అంటే అవ్యక్తము, వ్యక్తము లేక వ్యక్తావ్యక్తము రెండు విడదీయలేనట్లుగా ఉన్న ఒక స్థితి. ఆ నాదం దగ్గరికి నేను వెళ్ళిపోవాలి కదా. అవునా? మరి అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఇవన్నీ నువ్వు తెలుసుకుని ఉండాలి. అందుకే ఏ ఆనందాలు నీ జీవితంలో వచ్చినా, కష్టం వచ్చినా అనుభవించేసేయి. సుఖం వచ్చిందనుకో అనుభవించేసేయి. అంతేగాని కష్టం వచ్చిందని అక్కడ ఆగిపోకు. ఎందుకంటే రాబోయే అన్ని సుఖాలు, సంతోషాలు ఆగిపోతాయి. నీవు మంచిగా ఉన్నప్పుడు మేము వస్తాము మీ ఇంటికి అంటున్నది సంతోషం. అంతేగా? అదే లక్ష్మి. ఎక్కడ ఎప్పుడు బాధల్లో ఉంటామో అక్కడ లక్ష్మి పుట్టదు. సంతోషంగా ఉన్నాం అనుకో అక్కడే లక్ష్మి పుడుతుంది. ఆదిశంకరాచార్యులు వారి యొక్క చూశారు కదా, దానం చేయడానికి కూడా ఆ ఇల్లాల దగ్గర ఏమీ లేదు. ఎక్కడో గూట్లో చిన్న ఉసిరికాయ ఉంటే అది తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. స్వామి, నేను చాలా నిరుపేదరాలని, నా దగ్గర ఏమీ లేదు, ఇదిగో ఈ ఒక్క ఉసిరికాయ ఉంది, తిని మీరు ఆకలి తీర్చుకోండి అని ఉసిరికాయ ముక్క చిన్నది కాయ ఆయన జోల్లో వేసింది. అక్కడికక్కడ ఆయన ఏం చదివాడు? అవునా? కనకదార స్తోత్రం చదివాడుగా. ఆ ఇంట్లో లక్ష్మి వచ్చిందా? అదనమాట అదృష్టం. అంతేగాని కష్టం దగ్గర ఆగిపోయి ఎప్పుడు నాకు ఇలా జరిగిపోయిందని ఎంతకాలం ఏడుస్తూ ఉంటావు? వచ్చే అదృష్టాలు పోతున్నాయి కదమ్మా. నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావు అంటే వచ్చే అదృష్టాలు నీకు నువ్వే ఆపుకుంటున్నావు. పక్కవాడిని తిడితే ఏం లాభం? అవునా? ఎవరిని తిడితే నీ సంతోషం వెనక్కి వస్తుంది చెప్పు? సో నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. వస్తే వచ్చిందిలే, ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. అవునా? అయిపోయింది. తర్వాత సంతోషం అనే దేవత వస్తుంది. అదే తార. అదే మీటింగ్ పాయింట్ బిట్వీన్ సాడ్‌నెస్ అండ్ హ్యాపీనెస్. అవునా? ఈ దుఃఖము ఎందుకొచ్చింది? తారాస్థాయిలో దుఃఖం అనుభవిస్తున్నారండి. అబ్బబోయ్! కటిక దరిద్రం. ఏమ్మా! అటువంటి దరిద్రంలో ఒకేసారి స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే శని కూడా అంతే. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడు? మంచి చేస్తాడు. నీతో నేను జన్మశని, లగ్నంలో జన్మశని ఉందనుకో 29, 30 సంవత్సరాలు నిన్ను పీడించినా ఒకేసారి వెళ్ళిపోయేటప్పుడు నీకేం చేస్తాడు? ఆ తారాస్థితి ఇస్తాడు. శని పోయి నీకు అదృష్టాన్ని ఇస్తాడు. మంచి చేసి వెళ్ళిపోతాడు అని. అలానే ఏ దుఃఖమైనా గూడా నీకు మంచి చేసే వెళ్తుంది. సో, రెండిటిని శివదృష్టి, సమదృష్టితో ఆహ్వానించు. ఇది జీవితము. ఏమ్మా! సో, రెండిటిని సమానంగా తీసుకున్నప్పుడు నీకు ఆ తారాస్థితి అనేది తప్పకుండా అమ్మవారు ఇస్తుంది. ఎందుకంటే ఆ చెడులో గూడా ఇవాళే నేను మీ అందరికీ పోస్ట్ చేశాను చదవండి. ఆ చెడులో గూడా మనం ఎన్నో నేర్చుకుంటాం. సంతోషాలు జీవితాన్ని చెప్పలేవు. జీవితం సంతోషంగా వెళ్తుంది. అక్కడ నువ్వు నేర్చుకునేది ఏమీ లేదు. దుఃఖంలోనే అన్నీ నేర్చుకుంటావు. అదే అమ్మవారి శిక్షణ, బోధన అని చెప్తున్నారు. లేదా నువ్వు పై ప్రయాణాలు ఎలా చేయగలుగుతావు? ఆ మాత్రం ధైర్యం నీకు లేకపోతే పైకేమొస్తావే నువ్వు నీ మొహం అంట. మనం ఇక్కడుండి అమర్నాథ్ యాత్ర చేయలేకపోతున్నాం. ఇక పైదాకా ఏమొస్తావు చెప్పు అంటుంది. అందుకే ఈ కష్టం అనుభవించు. నిన్ను రాటు తేలుస్తున్నాను నా శిక్షణ బోధనలో. తత్వాన్ని చెప్తున్నాను, పరతత్వాన్ని. నువ్వు ఆ స్థితికి ఎదగాలి, నా తారాస్థితికి రావాలి, నువ్వు రావాలి అన్నప్పుడు ఇవన్నీ మరి మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర ఈ చక్రాలన్నీ కూడా దాటి వెళ్ళాలి కదా. వెళ్ళాలి అన్నప్పుడు ఆ తారాస్థితికి చేరుకోవాలి కదా. వ్యక్తావ్యక్త స్థితి చేరుకోవాలన్నప్పుడు ఇవన్నీ కూడా నువ్వు అందుకే శివదృష్టి, సమదృష్టితో నువ్వు ఇంటి నుంచి బయలుదేరు.
మూలాధారం దగ్గర నుంచి. అదే అసలైన సన్యాసత్వము అంటే. ఏమో అసలైన భిక్ష చేయటము అంటే ఇవన్నీ వదులుకోవటం. ఏవైతే నీకు వరాలుగా వస్తున్నాయో అన్నీ వదులుకొని ఆ తారాస్థితికి వెళ్ళటమే అసలైన సన్యాసత్వం. ఏమ్మా అన్ని తర్పణము చేయటం అమ్మవారికి. ఒక చోట నేను చెప్పాను కదా, తర్పణం చేసేసేయి. తీసుకో, వదిలేసేయి. సాయిబాబా ఏం చేస్తాడు? 5 రొట్టెలు ఇస్తే తీసుకుంటున్నాడు. అవి తీసుకెళ్ళి ఎవరికి పెడుతున్నాడు? జంతువులకి పెడుతున్నాడు. సునకములకి పెడుతున్నాడు. కాలభైరవుడికి పెట్టేస్తున్నాడు. ఆయన తింటలేదే. అలాంటప్పుడు ఎందుకు యాచన చేశావు స్వామి అంటే, అదే ఆ తత్వం అక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్తున్నాను కదా శ్రీవిద్యలో. ఎవరికీ తెలియని రహస్యాలమ్మా. వాళ్ళెందుకు భిక్షాటన చేయాలి? ఇన్ని వరాలు ఇచ్చే మహానుభావుడు శివుడు ఎందుకు అమ్మవారి దగ్గర పినాకము పట్టుకొని ఆ! భిక్ష అడిగాడు. అంతే కదా! నాకు ఈ సంకల్పం ఉన్నది. ఈ సృష్టి చేయాలని. దీన్ని ఎలా సాకారం చేయాలో నాకు తెలియట్లేదు. మరి కాశీలో ఉన్న అర్థం ఇదే. ఈ సృష్టి చెయ్యి. నా యొక్క సంకల్పాన్ని సాకారం చెయ్యి. కార్యరూపంలో తీసుకురా. నువ్వు తల్లిగా మళ్ళీ అవతరించి నా కోరికకి ఆ అన్నపూర్ణ సంకల్పాన్ని సాఫల్యం చేయటం, పూర్ణము చెయ్యి అని. అప్పుడు నువ్వు అన్నపూర్ణగా వెలుస్తావు అని. అది శివుడి విషయంలో అలా. మన విషయంలో ఏంటి? ఎక్కడ అన్నదానాలు జరుగుతున్నాయో అని పరిగెత్తూ ఉంటాం. మనం లౌకికమైన మనుషులం మనం. ఎంతసేపు తిండి గొడవ తప్ప తత్వ గొడవ ఉండదు మనకి. ఎక్కడ ఫ్రీగా పెడుతున్నాడో అక్కడ పరిగెత్తాం. అవునా? రూ. 5కి భోజనం ఉన్న చోట కూడా ఉన్నవాళ్ళు తినేస్తున్నారు. రూ. 5 భోజనం పెడుతున్నారు. ఎందుకు వదులుకోవాలి? ఆడోడ అన్నదానం ఇట్లా మనం మన స్థితి ఇది. మరి అది తారాస్థాయిలో ఏం జరిగింది అక్కడ శివుడిది చూసావా? ఆ స్థితికి నువ్వు చేరుకోవాలంటే నువ్వెంత కష్టపడాలి? అది. అలా నువ్వు ఎదుగుతావు. అంతేగాని నీకు మారుగా నువ్వు ఎదగవు. ఎందుకంటే శరీరము నీ ప్రమేయం లేకుండా ఎదుగుతుందమ్మా. కానీ నువ్వు లోపల ఎవరు? దాన్ని పెంచేది ఎవరు? నువ్వే. ఎవ్వరు పెంచరు. ఎవరు పోషించరు దాన్ని. పిల్లల్ని ఏం చేస్తాం? అన్నం పెడతాం. వారికి చదువులు, సంస్కారాలు, తత్వాలు, మంచి, చెడు చెప్పేదంతా ఆ గురువులు, ఆ బయట ప్రపంచమే. వాళ్ళంతలో వాడు తెలుసుకోవాలి. తెలియకపోతే మాటల్లో చెప్తాం. వింటే వింటాడు. లేకపోతే వాడి కర్మ అండి. ఏం చేస్తారు? నేను చేసుకున్న పాపం అండి అని ఇలా ఏడుస్తూ ఉండాల్సిందే. సో, లోపల చేసే పనులు నువ్వు చేసుకోవాలి. బయట చేసే పనులు అమ్మవారు చేస్తుంది. అదే అన్నపూర్ణ అంటే. నీకు బయట నీ శరీర పోషణార్థం ఆమె నిన్ను చూసుకుంటుంది. అలానే యోగంలో గూడా ఆమె అన్నపూర్ణ. ధ్యానములో గూడా అన్నపూర్ణయే. నిన్ను తారాస్థాయిలో తీసుకెళ్ళి తారా రూపంలో తారాస్థితిలో పెడుతుంది. తనలో లయం చేసుకుంటుంది కాబట్టి ఆమె తారలకే తార. మహాతార అని తారాదేవి విద్య అని అర్థం చేసుకోండి. సాత్వికంగా చెప్పాలి. అంతేగాని బొమ్మలేసేసి భయపెట్టిస్తున్నారు ఈ మధ్య కాలంలో అందరూ. అమ్మవారు లలిత అమ్మవారు కదమ్మా. తద్భావం తద్భవతి. ఓడేం చెప్తే అదే మనం బుర్రలో పెట్టుకుంటాం. గవర్నమెంట్ సీల్ ఉంటుంది చూడండి. ఇక అది ఎప్పుడు చెరగదు అది. అలా పెట్టేసుకున్నాం మనం. అందులోంచి బయటపడితే నీకు తెలుస్తుంది. అందుకే అంటే అమృతం తెలుస్తుంది. లేదా ఆ విషయంలో మాయలోనే అన్నీ జరిగిపోతున్నాయండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మాకు ఎన్నో కష్టాలు కనిపిస్తున్నాయి. మేము అందులోకి రాము. మాకు ఇదే బాగుంది. ఈ జీవితమే బాగుంది. మాయలోనే ఆ విషం తాగుతూ ఆ విషయంలోనే నువ్వు ఎప్పుడో అప్పుడు చనిపోతావు. అవునా? అమృతంలో నువ్వు లయం పొందలేవు. అది చెప్తున్నాడు. సో, సర్వమునందు వ్యాపించిన నాదాన్ని మన శరీర భువనములో కూడా వ్యాపించి ఉన్న అదే నాదాన్ని ఏకనాదము చేయటమే తార. అంటే సమిష్టి రూపముగా ఏకమని చెప్పవలసి వస్తే ఓంకారం కూడా తారయే అవుతుంది. సో, ఓంకారము చెయ్యి అంటున్నారు. సమిష్టిగా ఎలా చేయాలి స్వామి అంటే ఓంకారము చెయ్యి. ఓం ఏకోన్ముఖంగా చెయ్యి. అమ్మవారి యొక్క 10 అమ్మవారిని నువ్వు ఏకోన్ముఖంగా చేస్తే లలిత రూపమే వస్తుంది. అదే ఓంకారం అనుకుని ఆ లలిత అమ్మవారిని ఈ తారాదేవి, త్రిపుర ఇవన్నీ చిన్నమస్త ఇప్పుడు మన ఈ అమ్మవార్లందరూ ఏకోన్ముఖంగా చేశామనుకో ఆ తారాదేవి అన్న తల్లి ఏం చేస్తుంది? నిన్ను లలిత అమ్మవారిలో కలుపుతుందని. తనలో కలుపుకుంటుంది ఆ లలితా స్థితిలో. సో, ఏకోన్ముఖము చేయటం, ఓంకారము చేయటం. సో, ఓంకారము కూడా తారయే అవుతోంది ఇప్పుడు నీకు. నీ జీవితానికి ఏంటి? తార. ఓంకారమే నీకు శరణ్యం. ఎవరు నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. నీకు ఓంకారమే నిన్ను
నీకు అన్నిటికంటే అతీతంగా తారాస్థితిలో నిన్ను ఎప్పుడూ చేయూతని ఇస్తూనే ఉంటుంది. నీ పక్కనే ఉంటుంది, నీలో ఉంటుంది. నీ యొక్క స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతనములు ప్రాణగాయత్రిగా కలిసిపోయి నువ్వు వేరు, అది వేరు అనేట్టుగా ఎవరు గుర్తించలేనంత కలయిక అది. అలా ఆ తల్లి ఓంకారంగా ఉన్నప్పుడు అదే నీకు రక్ష, శ్రీరామ రక్ష. సో దాన్నే ఆరాధించు అని. శ్రీకృష్ణుడు అది రాధాకృష్ణుల యొక్క ఇదేనమ్మా. ఆరాధన అలా చేసింది కాబట్టి ఆయనలో ఆమె, ఆయనలో ఈముందో ఈమెలో ఆయన ఉన్నాడో తెలియని స్థితి. అదే తార. అర్థమైందా? ఇటు చూస్తే ఆరాధన కనిపిస్తోంది. అటు చూస్తే లయము కనిపిస్తోంది. వీరిద్దరూ వేరుగా లేరు. తారాస్థితి. మాకెందుకు వేరుతనము, ఇతరము మాకెందుకు అన్నదే ఆరాధన. అదే తారా ఆరాధన. ఆ తల్లి అలా చేసింది. రాధ అలా చేసింది. మళ్ళీ ఓంకారాన్ని విడదీస్తే అందులో పంచతత్వాలు అన్నీ కూడా మనకు తెలుసు. ఓంకారాన్ని విడదీస్తే ఏముంటుంది? 15 చైతన్య అవస్థలు. కయ్యీలరీం, అసకహలరీం, సకలరీం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, గుణాలము ఇవన్నీ కలుపుకుంటే పంచతన్మాత్రాలు, పంచభూతములు ఇవన్నీ కలుపుకుంటే మళ్ళీ 24 తత్వాలు వచ్చాయి. నువ్వు ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? 25వ తత్వమైన ఓంకారంలోకి లయం చేయాలి. అది చెప్తున్నాడు అనమాట. అనేకము కాకుండా ఏకములో ఏకోన్ముఖము చెయ్యి. ఏమ్మా? ఆయా తత్వములన్నీ ఏకీకృతము చేసేటటువంటి చిత్తజ్ఞ స్వరూపమైన నాదమునకి, అనాదమునకి తారా అని పేరు. అలా అటువంటి తత్వములకు ఏకీకృతము చేసే శక్తి కూడా ఈ తారాదేవి ఇస్తుంది. తెలుసా? ఓంకారం చెప్పేటప్పుడు ఆ శక్తి కూడా అమ్మవారే ఇస్తుంది నీకు. నాదము కదమ్మా. ఆ ఏకీకృతము చేసేటటువంటి చిత్తజ్ఞ స్వరూపం ఏదైతే ఉంటుందో, ఒకటిగా చేసేది ఏదైతే ఉంటుందో నాదమునకే అది కూడా ఆయా తత్వములకు ఏకీకృతం చేసేటటువంటి చిత్తజ్ఞ స్వరూపమైన నాదమునకే, అనాదమునకే తారా అని పేరు. ఇప్పుడు దీని గురించి కొద్దిగా చెప్పి ఇంకో దానికి వెళ్ళిపోదాం. ఎండు పుల్లలన్నీ తెచ్చారమ్మా. పొయ్యి రాజేసుకోవాలి. పొద్దున్నే వేడి నీళ్ళు పూర్వం దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీ పక్కన పెట్టాను. ఎందుకంటే శ్రీ విద్య మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి. నేను గీజర్ అని చెప్పకూడదు. పుల్లలన్నీ తెచ్చావు, తత్వాలన్నీ తెచ్చి ఒకే ఒక మంట లేపావు కదమ్మా. ఎంత కష్టపడతావు నువ్వు? చలికాలంలో, వర్షాకాలంలో నువ్వు ఇన్ని పుల్లలు వేడి నీళ్ళు కాచుకోవాలంటే ఎంత తలనొప్పి, ఎంత టైం పడుతుంది? చిన్న మంట వస్తుంది, మళ్ళీ కొండెక్కుతుంటుంది. మళ్ళీ మనం మళ్ళీ ఊదుకుంటూ, లోపుకుంటూ చివరికి ఒక మంట వస్తుంది. ఏకనాదముగా ఒక మంట వస్తుంది. అదే ఓంకారము అంటున్నాడు అన్నమాట. అదే తారా అంటున్నాడు. చిదగ్ని అంటే అది. అన్ని పులలు ఒక చోట చేర్చి ఏకీకృతముగా ఒక వెలుగుగా దర్శించటమే ఈ తారా దర్శనము అంటున్నాడు. అది చెప్పడానికి ఇలా చెప్పాను ఇండైరెక్ట్ గా. మరి పుల్లలన్నీ వేరుగా అన్ని ఏకీకృతం చేసావుగా. ఒకే ఒక అన్ని దగ్ధము చేసావు. రా అనే అగ్ని బీజముతో దగ్ధము చేసావు. అవునా? ఆత్మ నీకు 3వ కను దగ్గర తారాస్థితి నీకు చేరుకున్నావు. ఆత్మశాస్త్రాత్కారం అయింది స్వామి. అంతే కదా. ఈ పుల్లలన్నీ రాజేసినప్పుడు మంట అంటుకున్నప్పుడు నీకు ఆనందం ఏమిదు? అమ్మ ఇప్పుడు అంటుకుందిరా బాబు అని చెప్పి పుల్లలన్నీ తెచ్చి మళ్ళీ అందులో వేసి మన స్నానాలు ముగిస్తాం. అవునా? అది చెప్తున్నాడు. అదే ఆనందము. ఆ చిత్తగ్ని రాజేయటానికి ఇంత తలకాయ నొప్పి ఉందమ్మా అంటున్నారు. చెయ్యకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటే అది జరగదు. దేవుడిని తలుచుకున్నంత నీ మీద ఆయనకి ఎందుకమ్మా జాలి? జాలి అంటే ఏమిటి అంటుంది అమ్మవారు. ఎందుకు జాలి చూపించాలంటే ఏంటి జాలి? ఇప్పుడు కరుణతోనేగా ఈ సృష్టి అంతా నడుస్తుంది. ఇంకా ప్రత్యేకమైన కరుణ ఎక్కడ చూపించాలి అంటుంది. నేను ఎక్కువే ఇచ్చాను అంటుంది. నా బిడ్డలకి ఎక్కువే ఇచ్చాను నేను. అవునా? ఓంకారం ఇచ్చాను. కష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఓంకారాన్ని చెప్పుకో, నాకు చెప్పుకో. అన్నిటికీ నేను జవాబులు చెప్పను. నీ గురువులా అంటుంది అమ్మవారు. నీ గురువు చెప్తాడు ఓపిక, ఆ శక్తి కూడా వారికి నేనే ఇస్తాను. కానీ నేను చెప్పను. నీకేమి ఇస్తాను? చిత్తగ్ని తారాస్థితికి తీసుకెళ్తాను నేను ప్రాక్టికల్ గా ఉంటాను. మాటలు మాయలు చెప్పేది మనుషులు. అది నువ్వు కొద్దిగా సాధన చేస్తే ఆనందము తథ్యము అంటుంది అమ్మవారు.
అంతేగాని మొర పెట్టుకోవటం వలన ఏడ్చినంత మటుకు ఏడుస్తూ కూర్చుంటారు దేవుళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారమ్మా? నీ కర్మ అలా ఉంది. కొద్దిగా నువ్వు సాధన చెయ్యి. అవునా? ఒక శివరాత్రి నాడు ఒక మహా ఇల్లాలు ఒక ఇంటికి కోడలుగా వెళ్తే, ఆ ఇంటి వాళ్ళు ఈమెను సరిగ్గా చూసుకోకుండా వాళ్ళందరూ గుళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఈమెను ఇంట్లో పడేశారు పాపం. పేదరాలైనా అన్ని పనులు ఈమె చేస్తుంది. ఇల్లంతా పాపం ఆమెకు కూడా శివరాత్రి నాడు ఇగో దీపారాధన చేసి అన్నీ చేయాలని పాపం. కానీ ఒక్క రూపాయి లేదు. ఎలా చేయాలని ఏడుస్తూ ఉంటుంది. నేను పండగ చేసుకోవాలి అందరితో పాటు. ఆమె కొంగు దగ్గరున్న ఇగో ఆ చిన్న కొంగు ముక్క తీసి, ఆ రుబ్బురోలు దగ్గరకి వెళ్లి, ఆ పత్రాన్ని శివలింగంగా భావించి, అంత పేదరికంగా ఆ తల్లి అంత అవే ఉన్న దాంట్లోనే ఆ పూజ చేసింది. శివుడు టక్కని ప్రత్యక్షమయ్యాడు. ఆమె జాతకం తారా. అప్పుడు ఆమె తారాస్థితిలోకి వెళ్ళింది. ఇంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆమెకు పాదాభివందనాలు చేశారు. ఇట్లా ఉంటుందమ్మా అని చెప్తున్నాను. ఒక చిన్న కథగా చెప్తున్నాను మీకు. అంతేగాని ఎలా చేశావనేది కాదు. చిన్న కొంగు చీరని ఇంత ముక్క తీసి దాన్ని ఏం చేసి వత్తుగా చేసి, ఏమ్మా ఒక దీపారాధన చేసింది. శివ పూజ చేసింది. పొత్తడానికి చేసింది. లింగం కూడా లేదు. కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు. శివలింగం కొనుక్కుందాం. ఇచ్చేవాళ్ళు కాదు ఇంట్లో. మొగుడు దగ్గర తల్లి వీళ్ళంతా ఆడపడుచులు వీళ్ళంతా. వాళ్ళందరూ మటుకు అనుభవిస్తూ ఉండేవాళ్ళు. ఏమో పాపం పిచ్చిది అన్ని పనులు చేసుకుంటూ ఇలా పొత్తం దగ్గర కూర్చొని ఇలా 2 చుక్కల నూనె పోసి దీపారాధన చేసి శివ సూత్రాలు చదువుకుంది. ఏమీ చెప్పుకోలేదు. తన బాధ కూడా శివుడికి చెప్పుకోలేదు. టక్కని ప్రత్యక్షమయ్యాడు. తెలుసా? ఆ కథ చాలా బాగుంటుందమ్మా. ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కదమ్మా! ఆ కథలు చదవండి. ఇవన్నీ ఏంటిది మాఘ మాసాలు కదా! ఈ మాఘ సంబంధించిన కథలు ఇటువంటివన్నీ చదువుకుంటే మీకు ఎంతో తత్వాలు మీకు బోధపడతాయన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఆ కథల రూపంలో చెప్పారమ్మా అని చెప్తున్నాను. అందుకే నాకు ఆ కథ ఏ సందర్భంలో ఏ కథ ఉందో మాకు తెలుసు. ఆ దివ్య దృష్టి తారా స్థితి కళ్ళల్లో మాకు ఆ తార అనేది అమ్మవారు వస్తుంది కాబట్టి అది చూపిస్తుంది. ఇక్కడ ఇలా ఉంది చూడు అంటుంది. కర్ణ పిశాచి ఉంటుంది. కర్ణ పిశాచి నీకు తెలీదు. కానీ మన చెవిలో వచ్చి అన్ని చెప్పి పోతుంది. ఎవరు ఏ మనసులో ఏముంది, వాడు ఎందుకు వచ్చాడు అన్ని మొత్తం కథ అంతా ముందు మా కళ్ళ ముందు పడేస్తుంది. అంటే నేను చేస్తానని కాదమ్మా. అట్లా ఈ దశమహా విద్యలు చేసే వాళ్ళకి అలా నీ ఇన్ఫర్మేషన్స్ అంతా వాళ్ళకి తారాదేవి, కర్ణ పిశాచి అవన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి, ఇగో పలానా వాడు ఇవాళ 12కి నిన్ను కలవడానికి వస్తున్నాడు. వాడు ఈ ఉద్దేశంతో ఉన్నాడు అని చెప్పేసేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈ అవసరంతో వస్తున్నాడు గాని. అట్లా వాళ్ళకి ఆ శక్తులు లౌకికంగా ఉన్నవాళ్ళు అవి కోరుకుంటారు. మనం ఏం కోరుకుంటాం? లయాస్థితిని కోరుకుంటాం. అవునా? కోరుకోవటం కూడా లేదు, అవసరం లేదు. తారాస్థితే. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి అదే నిరీశ్వరము. నాకెందుకయ్యా ఈ సంసారం అంతా? మేమేం చేసుకోవాలి? వాడి మనసులో ఏముందో నాకెందుకు? ఎవరు ఎలా ఆలోచన చేస్తే నాకెందుకమ్మా? నా ఆలోచనలతోనే నేను సతమతం అవుతున్నా. మళ్ళీ కొత్త ఆలోచనలు వాడు ఓడు నేను పెట్టుకొని నేనెందుకు బాధపడాలి? నాకెందుకు ఆ కర్మ? అవునా? మనకి ఇంట్లో ఉన్న కర్మలే ఎక్కువ. మళ్ళీ కొత్తవి తెచ్చుకోవటం ఎందుకు బయటికెళ్ళి? బీ కేర్‌ఫుల్.